ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రఘురామ్ శివరామ్ని అలాగే పార్వతిని కన్యాదానం బట్టలు తీసుకోమని అంటాడు. ఈ విషయంలో మీకు ఎటువంటి సమస్య లేదు కదా, ఇబ్బంది లేదు కదా అని ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్నే అంటాడు. ఇక వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని, అయ్యో అన్నయ్య గారు అలా అంటారేంటి? శివరామ్ కూడా మీ తమ్ముడే అంటే రామలక్ష్మికి అమ్మ నాన్నలాగే కదా, మరి వాళ్ళ చేతులతో కన్యాదానం చేసినా మాకెటువంటి అభ్యంతరం లేదు, మీరు ఎలా అంటే అలాగే అని వెనకాలే ఇక రామలక్ష్మి వాళ్ళ వైపు చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూసిన రఘురామ్ రామలక్ష్మి నిజంగా అదృష్టవంతురాలు అని చెప్పేసి అనుకుంటాడు. ఇక శివరామ్కి వాళ్ళు పెళ్లి బట్టలు ఇస్తారు, అలాగే పార్వతి ఇద్దరు కూడా బట్టలు తీసుకుంటారు. ఇదంతా చూసిన రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఇంతలోకి ప్రమీల, అమ్మ రామలక్ష్మి అదేంటమ్మా పెళ్లి కూతురివి, ఎలా ముస్తాబవ్వాలి, ఇంకా అలాగే ఉన్నావేంటి, పెళ్ళికి సమయం అవుతుంది కదా, త్వరగా వెళ్ళి రెడీ అవ్వమ్మా, అలా ఉన్నావేంటి అని వెనకాలే ఇక జానకి, ఇదిగుండి ఇప్పుడే రామాని నేను రెడీ చేస్తాను, పద రామ అని చెప్పి రామలక్ష్మిని తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. ఇక రఘురామ్ గారు, ఆలస్యం అవుతుంది కదా, మేము కూడా ఇక గుడి దగ్గరికి బయలుదేరుతాం, గుడి దగ్గర చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి కదా, సరే మేం కూడా త్వరగా అక్కడికి బయలుదేరి వస్తాము అని రఘురామ్ అంటాడు. ఇక ప్రశాంత్ అలాగే ప్రమీల వాళ్ళు ఇంటికి బయలుదేరిపోతారు. ఇంతలోకి రఘురామ్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళి జరగాలి, అవును శివరామ్, ఈ పెళ్ళి ఆగిపోతే నా పరువు పోయినట్టే, ఈ పెళ్ళి జరిగే బాధ్యత రామలక్ష్మిని ఆ ఇంటి కోడలు చేసే బాధ్యత నీదే అని రఘురామ్ ఇక శివరామ్తో చెప్తాడు. అన్నయ్య, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగనివ్వను, ఎలాంటి సందర్భాల్లోనూ ఈ పెళ్ళిని నేను జరిపిస్తాను అని అంటాడు. ఇక అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇంతలోకి రఘురామ్ రూమ్లోకి వెళ్ళగానే జానకి, ఏవండి అని అంటుంది. జానకి, ఒక్క విషయం చెప్పనా, రామలక్ష్మి నిజంగా అదృష్టవంతురాలు, రామ ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ అత్తింటి కుటుంబం ఇంకా రామ తమ ఇంటి కోడలో కావటం అదృష్టంగా భావిస్తున్నారు. నిజంగా రామలక్ష్మి చాలా అదృష్టవంతురాలు, ఇంత చేశాక ఇంత జరిగాక ఎవరు కూడా రామాని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు, కానీ ఆ కుటుంబం, అవునండి మీరంటుంది నిజమే, ఇంత జరిగాక ఇన్ని తెలిసాక కూడా ఎవరు ఇలా చేయరు, కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళు, ఒక్కసారి ఆలోచించండి. జానకి, ఏమంటున్నా నువ్వు? అవునండి, మన రామ ఎప్పుడూ అబద్ధం చెప్పదు, కానీ జానకి ఇక రామాని నేను నమ్మలేను. అవును, రామ తన కోచ్ని ప్రేమిస్తున్నానన్న విషయం నాతో చెప్పలేదు, ప్రశాంత్తో పెళ్లి సంబంధం కుదిర్చిన తర్వాత కూడా రామ ఏం చేసిందో నా కంటితో నేను చూశాను, అందుకే ఇక రామ మాటల్ని నేను నమ్మను, నువ్వు కూడా రామాని నమ్మకపోవటమే మంచిది జానకి అని రఘురామ్ అంటాడు. ఇంకా రామలక్ష్మి ఏడుస్తూ ముస్తాబవుతూ ఉంటుంది. ఇంతలోకి ఆద్య, రామ ఏడవకు, నేను చెప్పేది విను ఆద్య, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఆద్య అని అంటుంది. రామ, ఎందుకు అలా అంటున్నావు? సీనుబాబుతో నా పెళ్లి జరగాలని పీటల వరకు నేను పోరాడాను, నీలాగా నేను మధ్యలోనే పారిపోయానా చెప్పు? అవునాద్య, నువ్వు చెప్పింది కరెక్టే. ఇక జానకి, రామలక్ష్మి ఏడవకు అని ఓదరుస్తూ ఉంటే అక్కడ కోచ్ సార్ ఆధారాల్ని సేకరించారంట, నేను వస్తే ఆ ఆధారాలు ఇస్తానన్నారు, ఆ వీడియో చూపిస్తేనే నాన్నకి ప్రశాంత్ నిజ స్వరూపం తెలుస్తుంది, నన్ను ఇక్కడి నుంచి అక్కడికి పంపించడం ఎలా అమ్మా, ఎలా వెళ్ళిరాను? రమా, నిన్నెలా అయినా నేను పంపిస్తాను. అవును రమా, పద, నిన్ను పంపించే బాధ్యత నాది అని చెప్పి ఆద్య ఇక రామలక్ష్మిని దొంగచాటుగా వెనక దారిలోంచి వెళ్ళమని అంటుంది. ఇక రామ, థ్యాంక్ యూ ఆద్య అంటూ పరుగున ఇక వెనక నుంచి వెళ్దామని వస్తూ ఉంటే అప్పుడే ఇంటికి ఎదురుగా కుర్చీ వేసుకొని రఘురామ్ కూర్చొని కోపంగా ఉంటాడు. ఒక్కసారిగా రామలక్ష్మి రఘురామ్ని చూసి షాక్ అవుతుంది. నాన్నగారు ఇక్కడున్నారేంటి, ఇప్పుడు నన్ను చూస్తే అని టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలోకి ఆద్య రామలక్ష్మిని వెనక నుంచి చేయి పట్టుకొని బయటికి తీసుకొస్తుంది. ఆద్య, చాలా థ్యాంక్స్ రామ, నా ప్రేమని ఎలాగో నేను గెలిపించుకోలేకపోయాను, కనీసం నువ్వేనా పెదనాన్న ముందు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి, అందుకే ఇదిగో సైకిల్, ఈ సైకిల్తో సౌరవ్ సార్ దగ్గరికి వెళ్ళు,
వెళ్ళు రామా అని వెనకాలనే ఇక రామలక్ష్మి సైకిల్ తొక్కుకుంటూ సౌర్య దగ్గరికి బయలుదేరుతుంది. ఇంతలోకి ప్రభాస్ ఏమో ప్రశాంత్కి కాల్ చేస్తాడు. ఏంట్రా ఉదయం నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ తీయవేంటి అని వెనకాలనే, నేను మా మావగారింటికి వెళ్ళానురా, ఎలా నీ ఫోన్ తీస్తాను, నీతో మాట్లాడుతున్నట్టు వాళ్ళకి కనిపిస్తే నా తాట తీస్తారు, అందుకే లిఫ్ట్ చేయలేదు. సర్లే కానీ ఇంతకీ ప్రభాస్, అరే నీ పెళ్ళి కాదు, ఆ రఘురామ్ నీకు ఇప్పుడు సమాధి కట్టేస్తాడు. ఏంట్రా ఏమంటున్నావు నువ్వు? ఆయన ఇంకాసేపట్లో నా కాళ్ళు కడిగి కన్యాదానం జరిపిస్తారు. నువ్వేంట్రా నీ నోటుకొచ్చింది వాగుతున్నావు? వాగడం కాదు, నేను చెప్పేది నిజం. మీ అన్నయ్య నన్ను కొట్టి నా దగ్గర ఉన్న వీడియోని తీసుకెళ్ళాడు. అదే నువ్వు రామలక్ష్మి మీద అటాక్ చేసిన వీడియో. ఇప్పుడు ఆ వీడియో రామలక్ష్మికి ఇస్తాడు. ఆ రామలక్ష్మి ఇంట్లో వాళ్ళకి చూపిస్తుంది. ఇక నీ పెళ్ళి ఆగిపోయినట్టే. ఏంట్రా నువ్వు అంటుంది? అయినా నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ వీడియోని డిలీట్ చేశారా, నువ్వెప్పుడు ఏం చెప్పినా చేస్తానని. కానీ అడ్డంగా నన్ను ఇరికించావు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేస్తావో నాకు తెలీదు. ముందు అక్కడి నుంచి పారిపో, అదే నీకు మంచిది అని చెప్పి ప్రభాస్ కాల్ కట్ చేస్తాడు. ఇక ప్రశాంత్, బాబోయ్ ఈ శౌర్యగాడేంటి ఇలా చేశాడు? ఇప్పుడు కనుక ఆ వీడియో ఆ రఘురామ్ గారు చూస్తే అయిపోయినట్టే. ఏం చేయాలి అని చెప్పి ఇక ప్రశాంత్ వెంటనే శివరామ్కి కాల్ చేస్తాడు. ఇక శివరామ్, ఏంటి బాబు ఇలా ఫోన్ చేశావు? మావయ్య గారు, అది అదే రామలక్ష్మి మళ్ళీ మా శౌర్యని కలవటానికి వచ్చింది. ఇప్పుడేమో గంటలో పెళ్లి ముహూర్తం. ఆ విషయం గురించి రఘురామ్ గారికి తెలిస్తే. ఏంటి బాబు ఏమంటున్నావు? మా రామలక్ష్మి మళ్ళీ ఆ శౌర్యగాన్ని కలవటానికి వచ్చిందా? కలవదు. అవును, నేను ఇక్కడే మా చివరే ఉన్నాను. రామలక్ష్మి కనుక నాకు ఎదురు పడితే ఇంటికి తీసుకెళ్ళి నీతో పెళ్లి చేసే బాధ్యత నాది అంటూ శివరాం ఫోన్ పెట్టేసి, ఎందుకు రామలక్ష్మి ఇలా చేస్తుంది? అన్నయ్య పరువు పోయే పని ఎందుకు చేస్తుంది? అన్నయ్య పరువు కోసం ప్రాణాలు ఇస్తాడు. అన్నయ్య కోసం ఈ శివరాం ప్రాణాలకైనా తెగిస్తాడు. రామలక్ష్మిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శౌర్యని కలవనివ్వను అని చెప్పి ఇక శివరాం అక్కడే నుంచొని రామలక్ష్మి కోసం చూస్తూ ఉంటే, అప్పుడే రామలక్ష్మి సైకిల్తో చాలా స్పీడ్గా ఇంకా శౌర్య దగ్గరికి వస్తూ ఉండడం చూసి శివరాం షాక్ అవుతాడు. వెంటనే సైకిల్కి అట్టుగా వెళ్తాడు. బాబాయ్ మీరా? ఏంటి ఆ శౌర్యగడితో పారిపోవాలని చూస్తున్నావు రామలక్ష్మి? అది కాదు బాబాయ్, ప్రశాంత్ తప్పు చేశాడన్న ఆధారం శౌర్య సార్ దగ్గర ఉంది, దానికోసమే వెళ్తున్నా. నోరు మీ రామలక్ష్మి, ఇప్పటి వరకు చెప్పిన అబద్ధాలు సరిపోనట్టు కొత్తగా ఇంకొక అబద్ధం చెప్తున్నావా? అక్కడ గుడిలో నీకు పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే నువ్వు ఇలా చి, నీ గురించి మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తుంది. పద ఇక్కడి నుంచి పద అని అంటూ ఇక రామలక్ష్మి చెయ్యి పట్టుకొని ఈడ్చుకొని శివరాం ఇంటికి తీసుకొస్తాడు. అప్పుడే రఘురాం ఇంట్లో అందరూ కూడా, ఏం జరిగింది శివరాం? అన్నయ్య, రామలక్ష్మి ఏంటి, ఏం చేసింది రామలక్ష్మి? అదే అన్నయ్య, బయటికి వెళ్ళకూడదు కదా, అందుకని ఇంటికి తీసుకొచ్చాను. మనం గుడికి వెళ్ళాల్సిన టైం అయిందన్నయ్య, ఇప్పుడే వాళ్ళు ఫోన్ చేశారు. అవునా, పదండి బయలుదేరదాం అని చెప్పి ఇక రఘురామ్ అంటాడు. అందరూ కూడా ఇంకా బయలుదేరుతారు. ఇక శౌర్య ఏమో రామలక్ష్మి ఏంటి ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలోకి ఆద్య ఏమో, పాపం రామాని బాబాయ్ చూసేసినట్టున్నాడు. ఇప్పుడు రామ అక్కడికి వెళ్ళకపోతేనే ఆ వీడియో దొరుకుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? రామ బదులుగా నేను వెళ్ళి శౌర్య సార్ దగ్గర ఆ వీడియోని తీసుకొస్తాను అని ఆద్య ఇంకా శౌర్య దగ్గరికి బయలుదేరుతుంది. ఇంతలోకి గుడి దగ్గరికి రామలక్ష్మి అలాగే ప్రశాంత్ వాళ్ళు అందరూ కూడా వచ్చేస్తారు. ఇక రామ అలాగే ప్రశాంత్ పీటల మీద కూర్చుంటారు. ఇక ఇంతలోకి రామ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక రఘురామేమో, రామలక్ష్మి పెళ్ళి జరిగిపోతే ఇక నాకు ఏ ఇబ్బంది ఉండదు అని అనుకుంటూ రామలక్ష్మి వైపు చూస్తాడు. రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. రామలక్ష్మి కన్నీళ్ళు చూసిన రఘురామ్కి చాలా బాధగా అనిపిస్తుంది. ఎంతైనా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు కదా రఘురామ్, అందుకే బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంతలోకి ఆద్య ఏమో శౌర్య దగ్గరికి వస్తుంది. సార్, ఆధారాలు ఇదిగో ఆద్య, ఈ ల్యాప్టాప్లో ఉన్నాయి. రామలక్ష్మి ఎందుకు రాలేదు? రామలక్ష్మి పెళ్ళి అక్కడ గుళ్ళో జరిగిపోతుంది. మనం ఎలా అయినా ఆపాలి సార్. నేను సైకిల్ మీద వెళ్తే ఆలస్యం అవుతుంది. మీరు మీ బండి మీద అక్కడికి తీసుకువెళ్ళండి ప్లీజ్ సార్ అని అంటుంది. ఇక శౌర్య ఆద్య ఇద్దరు కూడా బైక్ మీద అక్కడికి బయలుదేరుతారు. ఇంతలోకి రామ ఏడుస్తూ ఉంటే ప్రశాంత్ ఏమో, అమ్మయ్య
ఆ శౌర్యగాడు ఇక్కడికి వచ్చేలోపు నేను రామలక్ష్మి మెడలో తాళి కట్టేయాలి అని అనుకుంటాడు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఇక మంత్రాలు చాలు త్వరగా తాళి కట్టించండి అని ప్రశాంత్ అంటాడు. ఇక రఘురాము, బాబు ఎందుకు కంగారు పడుతున్నావు? పెళ్ళి ఇలా నలుగురు మధ్యలో చేసుకుంటున్నావు, కనీసం మంత్రాలైనా మంచిగా చదవని బాబు అని అంటాడు. ఇక ప్రశాంత్, నా టెన్షన్ మీకెక్కడ అర్థమవుతుందిలే అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి రామలక్ష్మి చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆద్య అలాగే శౌర్య అక్కడికి వస్తారు. ఇక ప్రశాంత్ తాళి కడుతూ ఉంటే, ఆపండి, ఈ పెళ్ళిని ఆపండి అని అంటుంది. ఒక్కసారిగా రఘురాం, అమ్మ ఆద్య, ఏం చేస్తున్నావు నువ్వు? ఈ నీచుడిని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? పెదనాన్న, మనమందరం అనుకున్నట్టు శౌర్య సార్ ఏ తప్పు చేయలేదు, తప్పంతా ఈ ప్రశాంతే చేశాడు. రామలక్ష్మి మాటల్ని వినకుండా, రామలక్ష్మి చెప్పేది నమ్మకుండా మనం ఇన్ని రోజులు కూడా తప్పు చేసాం పెదనాన్న. ఏంటమ్మా ఆద్య, నువ్వు కూడా రామలక్ష్మిలా మాట్లాడుతున్నావు? ఆ నీచుడు ఏం చేశాడో నా కళ్ళతో చూశాను. ఇంకా మనం దీని గురించి మాట్లాడుకోవడం అవసరమా? లేదు పెదనాన్న, నిజంగానే శౌర్య సార్ ఏ తప్పు చేయలేదు. కావాలంటే ఈ ల్యాప్టాప్లో వీడియోని చూడండి అని అనగానే అందరూ కూడా ఆ వీడియోని చూస్తారు. ఇక ప్రశాంత్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక రఘురాం, ఏంటిదంతా? అవును పెదనాన్న, ప్రశాంతే రామలక్ష్మిని దక్కించుకోవడం కోసం ఇలా చేశాడు. ఇదంతా మార్ఫింగ్ చేసి శౌర్య సారే ఏదో చేసినట్టు మీడియాలో అప్లోడ్ చేశాడు. కానీ శౌర్య సార్ వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసం ప్రశాంత్ని రామలక్ష్మికిచ్చి పెళ్లి చేయాలని తప్పంతా తన మీద వేసుకున్నారు. పాపం రామ ఈ విషయం మీకు చెప్పడానికి చాలా ప్రయత్నించింది. తను ప్రేమించిన శౌర్య సార్ని కూడా మన కుటుంబం పరువు పోకూడదని మీకోసం తను సాక్రిఫైస్ చేయాలనుకుంది. కానీ ప్రశాంత్ ఇంత నీచుడని ఈ విషయం మీకు తెలిస్తే పెళ్ళయ్యాక మీరు తట్టుకోలేరని రామ తనలో తాను చాలా బాధపడింది పెదనాన్న. రామాకి మీరంటే చాలా ఇష్టం అని వెనకాలనే ఒక్కసారిగా రామలక్ష్మి రఘురాం కాళ్ళు పట్టుకుంటుంది. ఇక రఘురాం, లేదు రామలక్ష్మి, నీ విషయంలో నేనే తప్పు చేశాను, నాదే తప్పంతా అంటూ ఇక ఒక్కసారిగా తనని పట్టుకొని ఏడుస్తూ ప్రశాంత్ని కొడతాడు. ఇక ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న, రఘురాం గారు దయచేసి మా మొహాలు చూసి మా వాడిని వదిలేయండి. చూడండి, కొడుకు తప్పు చేస్తే ఆ తప్పుని తల్లిదండ్రులుగా సరిదిద్దాలి, అంతేగాని మీరే మీ చేతులతో చేయటం కరెక్ట్ కాదు అని చెప్పేసి రఘురాం వాళ్ళని తిడతాడు. అలాగే శౌర్యకి 2 చేతులెత్తి దండం పెడుతూ, నన్ను క్షమించు బాబు, నా తప్పును క్షమించి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటారా అని వెనకాలనే, లేదు రఘురాం గారు, నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకోను అని అంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. రామలక్ష్మి తన గమ్యాన్ని చేరుకోవాలి, తనకు ఒక లక్ష్యం ఉంది. రామలక్ష్మి ఆ లక్ష్యం చేరుకునే వరకు తనని నేను పెళ్లి చేసుకోను అని అంటాడు. ఒక్కసారిగా శౌర్య ఇంత మంచివాడని జానకి, రఘురాం చాలా సంతోషపడతారు. సో ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుంది?